అందరికీ నమస్కారం. ఈ నెల మీ 5వ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన అంగారక సంకటహర చతుర్థి రాబోతోంది. సాధారణంగా ప్రతి నెలకు ఒకసారి సంకటహర చతుర్థి వస్తుంది. కానీ మంగళవారం వచ్చి ఈ చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. మన పురాణాల ప్రకారం ఈ చతుర్థి రోజున ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు ప్రసాదిస్తానని, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని స్వయంగా ఆ వినాయకుడే వరమిచ్చాడటం. కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. చాలా అరుదుగా ఏర్పడే ఈ అంగారక చతుర్థి నాడు వినాయకుడిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు, పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మే 5వ తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన అంగారక సంకటల చతుర్థి ఏర్పడుతోంది. ఈ రోజున ఉదయాన్నే గణపతిని పూజించి ఒక చిన్న ముడుపు కట్టి ఇంట్లో దీపారాధన చేస్తే మీరు అనుకున్న కోలికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ మంగళవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ పూజ కోసం కొన్ని అక్షింతలు, ఎరుపు రంగు పుష్పాలు, గరిక, ఒక చిన్న రాగి చెంబు, అలాగే పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. పూజ చేసే ఆడవారు తలస్నానం చేసి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాడ్లకు పసుపు రాసుకొని పట్టు వస్త్రాలు ధరించి ఈ వ్రతాన్ని చెయ్యాలి. మీ పూజగదిలో ఉన్న గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు మందారాలతో గణపతిని అలంకరించుకోండి. అలాగే పసుపుతో చిన్న గణపతిని తయారుచేసి ఈ పసుపు గణపతికి పసుపు కుంకుమలు వేసి అక్షింతలు, పూరు సమర్పించి నమస్కారం చేసుకోండి. అయితే మీ పూజగది మరీ చిన్నగా ఉంటే ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠంపైన ఒక వస్త్రాన్ని పరిచి గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసుకోవచ్చు. ఇక పూజగదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి. అలాగే ఒక చిన్న రాగి చెంబును తీసుకొని అందులో నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. గణపతి ముందు ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. అయితే మట్టి ప్రమిదలు అందుబాటులో లేనివారు ఇత్తడి కుందుల్లో దీపారాధన చెయ్యండి. ఇక గణపతికి నైవేద్యంగా 21 కుడుములు లేదా 21 ఉండ్రాళ్ళు నివేదించండి. అలాగే అరటిపండ్లు కూడా నివేదించవచ్చు. ఈ విధంగా గణపతిని పూజిస్తూ ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ అంగారక చతుర్థి పూజలో అతి ముఖ్యమైనది ఏమిటంటే గణపతికి ముడుపు కట్టడం. ఈ రోజున కట్టే ముడుపుకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అందులో 3 గుప్పెళ్ల బియ్యం, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, కొంత దక్షిణ పెట్టి మీ మనసులో ఏదైనా కోరుకుంటూ మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలని గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టండి. ఈ ముడుపును గణపతి ముందే పెట్టి అగరవత్తులు, పొగవేసి ముడుపుకు నమస్కారం చేసుకోండి. గరికలేనిదే గణపతి పూజ పూర్తి కాదు. కాబట్టి 21 గరిక పూచలతో గణపతిని పూజిస్తే సర్వ పాపాలన్నీ నశించి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు వరిస్తాయి. ఇక చివరగా సంకటహర చతుర్థి వ్రతకథను విని గణపతికి హారతి, కర్పూరం సమర్పించి తలపైన అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. ఈ విధంగా ఈ మంగళవారం నాడు ఉదయాన్నే ఇంట్లో పూజ చేసి ఆడవారు ఉపవాసం ఉండాలి. అలాగే మీకు కుదిరితే మీ దగ్గర్లో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి 5 ప్రదక్షిణాలు చేసి దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇక సాయంత్రం సూర్యాస్తమయంలో అంటే సాయంత్రం 6 గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇల్లంతా పసుపునీళ్లు చల్లి పూజగదిలో దీపం వెలిగించి ఉదయం మీరు కట్టిన ముడుపును తీసి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారుచేసి గణపతికి నివేదించాలి. అలాగే ముడుపులో ఉన్న ఖర్జూరాలను ప్రసాదంగా స్వీకరించండి. అలాగే ముడుపులో పెట్టిన దక్షిణను మీ బీరువాలో పెట్టుకోండి. సాయంత్రం పూట పాలు పొంగించి ఆ పాలలో బియ్యం, బెల్లం కలిపి పరమాన్నం తయారుచేసి గణపతికి నివేదించాలి. ఈ విధంగా 2 పూటలా గణపతిని పూజించాలి. ఉదయమంతా ఉపవాసం ఉన్నవారు చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని మీ ఉపవాసాన్ని విరమించి భోజనం చెయ్యవచ్చు. అలాగే గణపతికి నివేదించిన పరమాన్నాన్ని మీ కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా చాలా సులభంగా ఇంట్లోనే ఈ వ్రతాన్ని చేసుకొని అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. ఈ రోజున వచ్చే చంద్రకిరణాలకు అతీతమైన శక్తి ఉంటుంది. కాబట్టి చంద్రకిరణాల వెలుగులో కనీసం 10 నిమిషాలు కూర్చొని ఓం సోమాయ నమః అని జతిస్తే
ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు పాలతో చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇక ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే జుట్టు కత్తిరించడం గోళ్లు కత్తిరించడం చెయ్యకూడదు. అలాగే ఈ రోజున ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఇక మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఈ రోజున గణపతి దేవాలయానికి వెళ్లి 21 ప్రదక్షిణాలు చెయ్యండి. 21 ప్రదక్షిణాలు చేస్తూ ఓం గం గణపతయే నమః అని జపించండి. ఇక మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణాలు చేసి 2 నెయ్యి దీపాలు వెలిగించి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. ఇక కుజదోషం ఉన్నవారు ఈ రోజున ఎర్రటి మందారాలతో గణపతిని పూజిస్తే కుజదోషం తొలగిపోతుంది. అలాగే కోర్టు కేసులు ఆస్తి తగాదాల నుండి బయటపడాలంటే తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించండి. ఇక మీ పిల్లలకు విద్యలో మంచి మార్కులు రావాలంటే శంకు పూలతో గణపతిని పూజించండి. అలాగే పారిజాత పూలతో గణపతిని పూజిస్తే కోరుకున్న ఉద్యోగం త్వరగా లభిస్తుంది. తెల్ల జిల్లేడు మొక్కను గణపతి స్వరూపంగా పూజిస్తారు. కాబట్టి ఈ అంగారక చతుర్థి నాడు తెల్ల జిల్లేడు చెట్టుకు పసుపు కుంకుమలు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో ఉన్న ఎటువంటి తీరని సమస్యలైనా త్వరగా పరిష్కారం అవుతాయి. అలాగే ఈ అంగారక చతుర్థి రోజున ఒక జిల్లేడు ఆకుపైన గంధంతో శ్రీ అని రాసి గణపతి ఫోటో దగ్గర పెట్టి ఇంట్లో పూజ చేస్తే మీ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు తెలివితేటలు పెరుగుతాయి. ఇక ఎవరికైతే త్వరగా ధనవంతులు కావాలని కోరిక ఉంటుందో అలాంటివారు ఒక ఇత్తడి ప్లేట్లో నిండుగా కళ్ళుప్పును పోసి దానిపైన ఒక మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో 2 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ దీపం గణపతి ముందు వెలిగిస్తే అఖండ ధనలాభం కలిసి వచ్చి త్వరగా ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు బియ్యపిండిలో కొంచెం బెల్లం తురము కుంకుమ కలిపి ఒక పిండి ప్రమిదను తయారు చేసుకోండి. ఈ పిండి దీపాన్ని ఒక తమలపాకు పైన పెట్టి ఆవు నెయ్యితో 2 వత్తులు వేసి గణపతి ముందు వెలిగించండి. ఖచ్చితంగా మీ సొంతింటి కల నెరవేరుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు తెల్ల జిల్లేడు వేరును ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ వ్యాపార స్థలంలో కట్టుకోండి. దిష్టి తగలకుండా మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే మీ మనసులో ఉన్న ఒక బలమైన కోరికను కోరుకుంటూ జిల్లేడు చెట్టుకు పసుపు దారం కడితే మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. అయితే ఈ వ్రతాన్ని చెయ్యలేమని భావించేవారు మీ దగ్గర్లో ఉన్న గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి గరిక సమర్పించి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగించండి. కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి. ఎర్రని కుంకుమ అంటే గణపతికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ఈ అంగారక చతుర్థి రోజున వివాహమైన ఆడవారు గణపతి ఫోటోకి పెట్టిన కుంకుమను తీసి మీ పాపిట్లో పెట్టుకోండి. దీనివల్ల ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు పసుపుతో చిన్న గణపతిని తయారు చేసి ఆ పసుపు గణపతిని తేనెతో అభిషేకం చేస్తే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక ఈ రోజున చేసే దానధర్మాలకు విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చెయ్యండి. ఒక్కరోజున గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.